ఇదిగోండి సార్. ఇప్పుడు మీరు చూడండి, ఈ సార్. రోజు మనం టాపిక్స్ ఉంటాయండి. మనకు ముందు ఏదైనా మనకి ట్రాన్స్లేషన్ చేయాలన్నా, తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, టాపిక్ 1 డొమినెన్సెస్ ఉంటాయి. టాపిక్ 2 ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటాయండి. టాపిక్ 3 బీ ఫార్మ్స్ ఉండి, నెక్స్ట్ వన్ టాపిక్ 4 వచ్చేసి మోడల్ వెబ్స్ అండి. వీటన్ని అవి అన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఒక కాన్వర్జేషన్ ని, ఓకే సార్, ఒక డైలాగ్ ని మనం ఏం చేయాలి, మనం మాట్లాడతాం కదా ఎక్కడైనా ఏదైనా సిచ్యువేషన్ బట్టి. అవును ఆ సార్. డైలాగ్ ని ఇప్పుడు మనం టెన్సెస్ ఒకటే నేర్చుకుంటే ఇంగ్లీష్ రాదు. వాటిల్లో ఇంపరేటివ్ ఉంటుంది. బీ ఫార్మ్స్ నేర్చుకుని ఉండాలి మనము. తర్వాత మోడల్ వెబ్స్ కూడా తెలిసి ఉండాలి. ఓకే సార్. ఎందుకంటే అండర్స్టూడ్. లాంగ్వేజ్ అంటే అన్నీ ఉంటాయి, ఒకటే ఉండదండి. అందుకని మీకు ఏం చేస్తానంటే, మీకు నేను నేను మెటీరియల్ తయారు చేసుకుంది కూడా అందుకే. ఇందులో టాపిక్స్ లో ఉంటాయి. కానీ ముందు మనం ఏం చేయాలి, అది కరెక్టా కాదా ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు ఎస్ సార్. డైలాగ్ ఉంది చూడండి. మీకు మీకు స్క్రీన్ మీద డైలాగ్ వచ్చింది చూడండి. ఎస్ స్నాక్స్ సార్. గురించి సంభాషణ అన్నారు కదా. అంటే కాన్వర్జేషన్ అబౌట్ స్నాక్స్ అన్నమాట. ఇది ఈ డైలాగ్ ముందు ఏం చేయాలంటే, ఫస్ట్ ట్రాన్స్లేషన్ చేయాలంటే, అంటే ఈ తెలుగు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంగ్లీష్ లో నేను ఆల్రెడీ ట్రాన్స్లేట్ చేశాను నేను. ఓకే సార్. ఎస్ అవి సార్. ఎలా ఎలా ట్రాన్స్లేట్ చేశాను మీకు చెప్తాను. మీరు కూడా అలానే ఆలోచించండి. అంటే మీరు ఏం చేస్తున్నారంటే, ఒక సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్, లేదా సింపుల్ ఫ్యూచర్, ప్రెజెంట్ కంటిన్యూస్ కొన్ని నేర్చుకుంటే కుదరదు. అంటే అన్ని అవసరం డైలాగ్ లో. ఒక చిన్న స్టోరీ అయితే సింపుల్ పాస్ సరిపోతుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపులే ఉంది ఇక్కడ. బిస్కెట్లు తీసుకురా ఉంది. బిస్కెట్లు తీసుకురా అని ఉంది సార్. ఇక్కడ మీరు వెంటనే ఏం చేయాలంటే, మనం ఏం చేస్తామంటే, మన జనరల్ గానే ఏది ఇంగ్లీష్ క్లాస్ మీరు జాయిన్ అవ్వకపోయినా సరే, బ్రింగ్ ద బిస్కెట్స్ అని తెలుసు మామూలుగా. ఎస్ సార్. కానీ ఇక్కడ మీరు ఏం చేయాలంటున్నాను ఇప్పుడు మిమ్మల్ని నేను, ఈ బ్రింగ్ ద బిస్కెట్స్ అనేది ఏ టాపిక్ తెలియాలి. అవును సార్. ఇప్పుడు బ్రింగ్ ద బిస్కెట్స్ అంటాం కదండి. బ్రింగ్ అనేది ఏంటి, వెర్బ్. తర్వాతది ఆబ్జెక్ట్ అన్నమాట. ఈ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఏ టాపిక్ మేడం తెలుసా? మనకి టాపిక్స్ ఎన్ని ఉన్నాయి సార్? టెన్సెస్ పన్నెండు. ఉన్నాయి. పన్నెండు. టెన్సెస్ 12 టెన్సెస్ లో 6 రకాలు రాసాం కదా. పాజిటివ్ ఆన్సర్ అని నెగిటివ్ ఆన్సర్ రాసాం కదా. అవును సార్. అది అందులో కాదు ఇది. ఎందుకని సబ్జెక్ట్ లేదు ఇందులో. అవును సార్. అది అందుకే. అంటే ఇది టెన్సెస్ కాదు. తర్వాత రెండో టాపిక్ 2 ఏంటి? టాపిక్ 2 ఏంటి, ఇంపరేటివ్ అంటారు. ఇంపరేటివ్ అంటే ఏంటి, ఇంపరేటివ్. ఆపోజిట్ పర్సన్ మనం మాట్లాడతాం కదండి. ఏది నేను మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి మేడం, మీకు ఇచ్చింది ఏంటి, ఆస్క్ మనీ, డోంట్ ఆస్క్ మనీ. అది ఇప్పుడు ఎదురుగా ఉన్న పర్సన్ అడిగామండి బిస్కెట్ తీసుకురా అని, ఇది ఇంపరేటివ్ అన్నమాట. ఇంపరేటివ్స్. బ్రింగ్ ద బిస్కెట్స్ అనేది ఇంపరేటివ్ కింద వచ్చింది. ఎస్. ఇలా తెలియాలి సార్. ఇంపరేటివ్ ఎన్ని రకాలు ఉన్నాయండి? 6 రకాలు ఉంటాయి. మీకు 6. కావాలంటే, ఎస్ మ్యామ్, మీకు కావాలంటే ఇంపరేటివ్ గుర్తురాలా వెంటనే చెప్పాలంటే ఏం చేయాలి, ఆ టాపిక్ తెలిసి ఉండాలి. నేను ఇచ్చిన దాంట్లో చూపిస్తాను మీకు చూడండి. మన మెటీరియల్ లో ఉంది ఈ టెన్సెస్ తర్వాత వచ్చే టాపిక్ సెకండ్ సార్ ఇది. ఇది కూడా చూడండి, ఈ టాపిక్ ఇది. బిస్కెట్ తీసుకురా అంటే ఇక్కడ నేను ఏం చేశాను చూడండి ఒకసారి సార్, చూడండి. బ్రింగ్ ద వెజిటబుల్స్ సార్. బ్రింగ్ వెజిటబుల్స్. బ్రింగ్ ద వెజిటేబుల్స్, డోంట్ బ్రింగ్ ద వెజిటేబుల్స్. దయచేసి ఇక్కడ ఉంది కదా, ప్లీజ్ బ్రింగ్ వెజిటేబుల్స్ అని ఉంది. ఇట్లా ఇవన్నీ ఇదేది ఒకటే, కానీ ఇందులో ఎన్నోది మళ్ళీ ఇది ఒకటోది. ఇంపరేటివ్ తెలిసి ఉండాలి. మీకు తెలిస్తేనే చేయగలుగుతాం డైలాగ్ ని, కాదు చేయలేము. తర్వాత నెక్స్ట్ టాపిక్ చూడండి. ఇది ఒకటోది అయిపోయింది సార్. తర్వాత చూడండి ఏముంది నెక్స్ట్ది, ఎక్కడున్నాయి అని ఉంది. అంతే కదా సార్. సార్ ఆన్సర్ దా. ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయంటే వేర్ ఆర్ దే అని ఉంది. వేర్ ఆర్ దే. వీఆర్ ఆర్ అదే దే. వేర్ ఆర్ దే అనేది ఒక ఫార్ములా ఏంటి చూసుకోవాలి. వేర్ అంటే ఏంటి, డబ్ల్యూహెచ్ వర్డ్. తర్వాత ఏముంది సార్, హెల్పింగ్ వర్బ్ ఉంది. అదే తర్వాత ఏముంది, సబ్జెక్ట్ ఉంది సార్. అంటే ఇది దేనికి సంబంధించింది, ఈజీ ఆమర్ అంటే ఏంటి మేడం చెప్పండి. బీ ఫార్మ్స్ సార్. బీ ఫామ్ అండి సార్. ఎస్ సార్. అండర్స్టూడ్ సార్. బీ ఫామ్ కింద వస్తుంది సార్. బీ ఫామ్ అంటే ఏంటి, ఆర్ అనేది బీ ఫామ్.
యాక్చువల్లీ ఒకవేళ మీకు ఈజ్ వచ్చి యామ్ వచ్చి ఆర్ వచ్చింది అనుకోండి, పక్కన V4 వస్తే అది ప్రజెంట్ కంటిన్యూస్. కానీ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కాదు. వేర్ ఆర్ ది అనేది ఏంటి? బీ ఫామ్ అనమాట. బీ ఫామ్ అనేది ఆర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి వచ్చి ఉండాలి. మరి మేడం మీకు వచ్చా ఆర్ ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. ఆర్ సార్. అవును మేడం, ఆర్ మీద దే యు ఆ, యు ఆర్ ఆర్ ఎగ్జాంపుల్ మేడం. ఇదిగోండి బీ ఫామ్స్ లో ఆర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను చూడండి ఇక్కడ మీకు. చూడండి ఆర్. సార్. ఆర్ దే అంటే ఆర్ దే ఆర్ ఇన్ గుంటూరు పాజిటివ్. పెద్దానికి నెగిటివ్ మళ్ళీ. దే ఆర్ అంటే ఇన్ గుంటూరు, వాళ్ళు గుంటూరులో లేరు. వాళ్ళు ఆర్ దే ఇన్ గుంటూరులో ఉన్నారా? ఆర్ దే ఇన్ గుంటూరు. వాళ్ళు గుంటూరులో లేరా? వాళ్ళు ఆర్ ఎక్కడ నాట్ ఉన్నారు? వేర్ ఆర్ దే. చూసారా? వాళ్ళు ఎక్కడ ఎస్ లేరు, వేర్ ఆర్ అంటే. అంటే మీకు ఆర్ మీద ఈ ఆర్ వచ్చేసి ఉంటేనే మనం డైలాగ్ లో చేయగలుగుతాం. ఆర్ అనగానే ఒక ఎగ్జాంపుల్ చెప్పేయండి మీరు. ఇప్పుడు వాళ్ళు గుంటూరులో ఉన్నారు, ఇప్పుడు మాస్టర్ ఎక్కడ ఉన్నారని చెప్తే ఏం చెప్తారు? సార్ కాబట్టి ఏం చెప్పాలి? ఈజ్ చెప్పాలి. ఈజ్. సార్ ఈజ్ ఇన్ ఆదోని అని చెప్పవచ్చు. సార్ ఈ ఆదోనిలో ఉన్నారు. సార్ ఆదోనిలో లేరు. సార్ ఆదోనిలో ఉన్నారా? ఈజ్ సార్ ఇన్ ఆదోని. సార్ ఈ ఆదోనిలో లేరా? ఈజ్ అండ్ సార్ ఇన్ ఆదోని. ఈజ్ ఎగ్జాంపుల్ మీద ఒకటి తెలిసి ఉండాలి మీకు. నేను అంటుంది అందే మేడం, నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఈజ్ మీకు వచ్చేసి ఉండాలి. అప్పుడే అక్కడ డైలాగ్ మనం చేయగలుగుతాం. నేను విజయవాడలో ఉన్నాను చెప్తా, ఏం చెప్తాను? ఐఆమ్ ఇన్ విజయవాడ. ఐఎమ్ నాట్ ఇన్ విజయవాడ. ఐఆమ్ ఇన్ విజయవాడ. ఐఎమ్ నాట్ ఇన్ విజయవాడ. నేను ఎక్కడున్నాను? వేరే అమ్మాయి, వేరే అమ్మాయి నాట్. ఈ యామ్ అనేది ఒకటి నేర్చుకుని ఉండాలి మీరు. ఒకటే నేను అడుగుతుంది. టాపిక్ ఒకటి మీకు తెలిసి ఉంటే చాలు. నేను అంటుంది అదే. వెంటనే స్ట్రైక్ అవ్వాలి. వచ్చు వేరు, వెంటనే అందుకే డైలాగ్ నేను ఇట్లా రావాలి. డైలాగ్ రాయగలుగుతాం, పెద్దది మనం సొంతంగా రాయాలి రేపు. తర్వాత సార్ నిన్న ఎస్ సార్. 100 రూపాయలు తెచ్చాను. ఎవరు తెచ్చాను? నేను తెచ్చాను. నేను తెచ్చాను. తెచ్చాను కాబట్టి ఏమవుతుంది మేడం? అయిపోయిన పని. సింపుల్ కావాలంటే పాస్ట్. సింపుల్ పాస్. వెరీ నైస్ మేడం. సబ్జెక్ట్ ఉంది, వాట్ ఉంది. V1 బై మేడం, V2 By వాట్, V3 ఏమవుతుంది? వాటే. bought. V4 bring. బయ్యింగ్. Buying. Sorry. V4 బయ్యింగ్. సార్ V5 ఏమవుతుంది ఇక్కడ? బైస్ బైస్ సార్. బైస్ సార్. బైస్, రన్స్, ఇప్పుడు ప్లేస్, ఫైట్స్, సార్, ఈట్స్. అవును. ఇప్పుడు ఏంటి? సబ్జెక్ట్ ఏమో ఐ వచ్చింది. V2 ఏంటి? సింపుల్ పాస్ట్. ఐ బాట్ దెమ్. ఏం కొన్నారు? బిస్కెట్లు అనమాట. ఐ బాట్ దెమ్ ఎస్టర్డే. ఎన్ని? 100 రూపాయలు కన్నారు. నేను నిన్న 100 రూపాయల బిస్కెట్లు కొన్నాను. ఇది అసలు మామూలు డైలాగ్. చూడండి, పిల్లలు తినేశారు. తినేశారంటే అయిపోయిందా అవలేదా? అయిపోయింది సార్. అయిపోయిన పని కాబట్టి ఇది కూడా ఏం చెప్పాలి? సింపుల్ పాస్ట్ చెప్పాలి. Simple సింపుల్ past. పాస్ట్ వెంటనే రావాలి. అయిపోయిన పని. మీరు తెలుగులోనే గుర్తుపెట్టుకోవాలి సార్. తింటారు అంటే ఫ్యూచరు, తినేసారంటే పాస్ట్, రోజు తింటారంటే సింపుల్ ప్రెజెంట్ చెప్పాలి. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏం రాశారు? చిల్డ్రన్. V2 8 అనమాట. V2 8, V3 ఈటెన్, V4 ఈటింగ్. రోజు కొన్నిసార్లు మనం కొన్ని వెబ్స్ నేర్చుకుంటూ ఉంటాం. ద చిల్డ్రన్ ఎయిట్ దెమ్. తర్వాత రెబ్బన్ పకోడీ, చెక్కలు. ఈ పేర్లు మాత్రమే ఇవి. ఇక్కడ ఏమి టెన్స్ లేదు. రెబ్బన్ పకోడా అండ్ క్రాకర్స్ అన్నారు ఇక్కడ. చెక్కలు తినేవి. తర్వాత అండి నెక్స్ట్ వన్, ఇవిగోండి. ఎప్పుడైనా మీరు ఇవిగోండి అనాలంటే ఏమనాలి? ఇంగ్లీష్ లో హియర్ యు గో అనాలి. హియర్ యు గో. తినండి. ఇవిగోండి అంటారు చూడండి. ఇదిగోండి అంటారు. మనకి ఇస్తారు కదా నట్టుకోండి, ఇదిగోండి అంటారు చూడండి. అట్లా తినండి. హ్యావ్ సమ్. తినడానికి మనగా అయితే ఏం చెప్తామండి? ఈట్ అంటారు కదా మేడం. ఈట్ అంటారు కదా. కొంచెం మనకి పొలైట్ గా ఏం చెప్పాలి? హ్యావ్ అంటారు. హ్యావ్ అంటారు. ఏది? పొలైట్ గా. ఈట్ అనొచ్చు. మనం ఏం జనరల్ గా అయితే ఏమంటారు? ఈట్ సమ్ అంటాం. మనకు తెలియకపోతే ఈట్ సమ్. మీకు తెలిసింది కాబట్టి ఎప్పుడన్నా ఎవరికైనా స్నాక్స్ ఇచ్చిన పిల్లలతో అన్నా సరే ఏమనాలి? ఇప్పుడు హ్యావ్. ఓకే సార్.
హ్యావ్ ఎస్ సార్ బిస్కెట్, ఎస్ సార్. హ్యావ్ బిస్కెట్, హ్యావ్ చాక్లెట్. ఇది కూడా ఏ టెన్స్ అని చెప్పాలి చెప్తారా? ఏమన్నా నువ్వు వచ్చినావు? హలో, ఇది ఇంపరేటివ్ అంటారు మేడం. హలో హలో, సార్. ఇంపరేటివ్ చెప్తారా? హ్యావ్ సమ్ ఆర్ చెప్పాలి. ఇంపరేటివ్ సార్. అవును మేడం, హ్యావ్ సమ్. హ్యావ్ సమ్, డోంట్ టు హ్యావ్ సమ్, ప్లీజ్ హ్యావ్ సమ్, ప్లీజ్ డోంట్ హ్యావ్ సమ్, యా. లెట్ మీ హ్యావ్ సమ్, లెట్ మీ నాట్ హ్యావ్ సమ్. ఈ తెలుగులో చెప్తారా? టీ సార్. తిను, తెలుగులో తిను, కొంచెం తిను. దయచేసి కొంచెం తిను, మ్మ్. దయచేసి కొంచెం కాదు తినవద్దు, కాదు తినవద్దు, కాదు. కొంచెం తినవద్దు. ఇప్పుడు కొంచెం తినొద్దు ఇంపరేటివ్ మేడం. ఎస్ సార్. మ్మ్. కొంచెం తిను, కొంచెం ఆ, తినవద్దు, యా. దయచేసి కొంచెం తిను, ఇవే. దయచేసి కొంచెం తినవద్దు, మ్మ్. నన్ను తిననివ్వండి, నన్ను కొంచెం తిననివ్వు. ఇదిగోండి. నన్ను కొంచెం తిననివ్వు, మ్మ్. నన్ను కొంచెం తిననివ్వద్దు. చూసారా, అలా చెప్పాలి. ఒక హ్యావ్ సమ్ అంటే అంటే 6 తెలుస్తుంటే ఈజీ సార్. ఇంపరేటివ్ అనగా నా టాపిక్ వచ్చేది మైండ్ లోకి తెలుగులో. తర్వాత నెక్స్ట్ వన్. సార్ మీరు చెప్పండి, పిల్లలకు నచ్చలేదా అన్నారు. ఇది పిల్లలకు నచ్చలేదా, పిల్లలకి నచ్చలేదా. అయిపోయిన పని, అవ్వాల్సిన పని సార్. మేడం మీరు చెప్పండి అయితే, సార్ పిల్లలకి నచ్చలేదా. అయిపోయింది సార్. చూడండి, అయిపోయిన పని. ఎందుకని ఇక్కడ చూడండి, అయిపోయిన పనిలో ఏంటి ఏంటి వచ్చింది చూడండి, నెగిటివ్. ఇది నెగిటివ్ అయిపోయిన సార్. పని నెగిటివ్. పాజిటివ్ చెప్తారా? ఇది దీన్ని మనం పాజిటివ్ చేయొచ్చు. డిడ్ ద చిల్డ్రన్ లైక్ అన్నారు. మన ఫార్మేషన్ చూస్తే హెల్పింగ్ వర్బ్ ఉంది, నెగిటివ్. ఇది డిడ్. ఓకే మేడం, డిడెంట్ ఉంది. తర్వాత సబ్జెక్ట్ ఉంది. తర్వాత ఏముంది, లైక్ అనేది V1. ఓకే మేడం. డిడెంట్ ద చిల్డ్రన్ లైక్ దమ్, పిల్లలకు నచ్చలేదా అని చెప్పొచ్చు. దీన్నే పాజిటివ్ చేయాలంటే ఏం చెప్పాలి? పాజిటివ్ అయితే ద చిల్డ్రన్ లైక్డ్ అంటారు. The ఒకవేళ children liked. లైక్డ్. నెగిటివ్ చెప్పాలంటే ద చిల్డ్రన్ డిడెంట్ లైక్ అని చెప్పొచ్చు. ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత నూనె వాసన వస్తున్నాయి. మాస్టర్ ఉన్నారా? నూనె ఎస్ వాసన ఎస్ సార్, ఐఎమ్ లిజనింగ్ సార్. ఎస్ సార్. నూనె వాసన వస్తున్నాయంటే ఏంటి? వస్తున్నాయి. దే స్మెల్. ఇదే సింపుల్ ప్రెజెంట్. ఇది చూడండి, V1. స్మెల్, స్మెల్డ్, స్మెల్లింగ్. దే అంటే అవి, సబ్జెక్ట్. దే స్మెల్ ఆయిలీ. ఆయిల్ అనేది ఆబ్జెక్ట్ అండి. సింపుల్ ప్రెజెంట్. ప్రతి దానికి టెన్సెస్ నేర్చుకొని ఉండాలి. గ్రామర్ మొత్తం తెలియపోయినా పర్లేదు, ఓన్లీ టెన్సెస్ ఫార్మేషన్ నేర్చుకొని అది ఎప్పుడెప్పుడు వాడుతున్నారో కొంచెం గమనిస్తే చాలండి. అంతే. దే స్మెల్ ఆయిలీ. అవి సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. అవి నూనె వాసన వస్తున్నాయి. బాగోలేదు, బాగోలేదు. ఇది ఏ టెన్స్ చెప్తారు మేడం? దే ఆర్ నాట్ గుడ్. ఇది Simple. They are not good. దే ఆర్ నాట్ గుడ్ అని ఆర్ అనేది ఏంటి మేడం? Simple. Present continuous. Sir. మర్చిపోయారు మళ్ళీ. V1 sir. ఆర్ ప్లస్ V4 భోజనం 2 మెంబర్స్ భోజనం మధ్యాహ్నం V1 sir. 250. యా. దే ఆర్ వచ్చింది. దే ఆర్ నాట్ గుడ్. They are not 250 good. కదా. పాజిటివ్ చెప్పండి. టిఫిన్ ఏం పెద్దగా ఉండదు. 70 మెంబర్స్ They are sir. యా. They are good sir. దే ఆర్ గుడ్ పాజిటివ్. బాగున్నాయి. దే ఆర్ గుడ్. మొత్తం చెప్పేయాలి మీరు ఇక స్పీడ్ గా. బాగున్నాయి. They are good. గుడ్. They are అవి not good. అవి బాగోలేదు. దే ఆర్ నాట్ గుడ్. అవి బాగున్నాయా? ఆర్ దే గుడ్? అవి Are they- బాగలేవా? ఆర్ అండ్ దే గుడ్ అని చెప్పాలి. అర్థమైందండి. తర్వాత Okay. వై దే గుడ్. అవి ఎందుకు బాగున్నాయి, Why అవి are they ఎందుకు good? బాగలేవు అని చెప్పుకోవచ్చు. Why are not they good?
అంతే, అవి ఎందుకు బాగలేవు అంటే ఆర్ మీద మీకు అంత ప్రాక్టీస్ చేస్తుంటారు. are. నాకు నచ్చాయి మాస్టారు, నచ్చాయి. సార్ I నచ్చాయి like it. నచ్చాయి అంటే చేద్దాం మనం చాలా కొద్దిగా అయిపోయిన పని. దాని కాన్ఫిడెన్స్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అక్క, బాగుంటుంది. నచ్చాయి టేస్ట్ చేయండి, సబ్జెక్ట్ టేస్ట్ బాగుంటుంది అక్క. వేటు అండి సార్, వేటు సింపుల్ పాస్ట్ ఉంది. సార్ ఐ లైక్ దెమ్ అని ఉంది సార్. సింపుల్ ప్రెజెంట్ చెప్పండి. సింపుల్ ఐ లైక్, ఐ లైక్. అంతే సార్. ఓకే, ఐ లైక్ దమ్ అంటే రోజు నాకు నచ్చుతాయి. అవునవును. రేపు నచ్చుతాయి అంటే ఐ విల్ లైక్ సార్. ఐ విల్ లైక్ దెమ్. ఎస్ ఐ విల్ లైక్ దెమ్. అంతే. ఐ లైక్డ్ ఎస్టర్డే. ఎస్ సార్. అంతే, ఐ లైక్డ్, ఐ విల్ లైక్ అని గుర్తుపెట్టుకుందాం. అవును సార్. అదే నాకు నెగిటివ్ చెప్పుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నచ్చవు అంటే సింపుల్ ప్రెజెంట్ ఏం చెప్తారు? ఐ డోంట్ లైక్ సార్. ఐ డోంట్ లైక్. రెండోది సింపుల్ పాస్ట్ అయితే మేడం I నాకు నచ్చలేదు. తెలుగు చెప్పి ఇంగ్లీష్ చెప్పండి. ఎప్పుడు లర్నింగ్ లో అదే ఉండాలి ఫస్ట్. I don't like. సింపుల్ ప్రెజెంట్ అయితే ఐ డోంట్ లైక్ మేడం. సింపుల్ పాస్ట్ అయితే ఐ డిడెంట్ లైక్. Didn't like. రేపు నాకు నచ్చదంటే ఏం చెప్తాం? ఫ్యూచర్ లో అనుకుంటే, భవిష్యత్తు రేపని కాదు. I I will won't. don't like. డోంట్ రాదు మళ్ళీ. ఐ వోంట్. I won't. Okay. మరి మర్చిపోతారు మీరు, చూడండి. ఐ వోంట్ అనాలి, ఐ వోంట్ లైక్ అంటారు. I won't like. మూడు వస్తే చాలు మేడం. సింపుల్ ప్రెజెంట్ ఐ లైక్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ అనుకోండి, ఐ లైక్డ్. సింపుల్ ఫ్యూచర్ అయితే ఏమంటాము? ఐ విల్ లైక్ అండి, నాకు నచ్చుతుంది. అదే నెగిటివ్ చెప్పాలన్నప్పుడు ఏం చెప్పాలి? ఐ డోంట్ లైక్, నాకు నచ్చదు. అంటే ఎప్పుడు నచ్చదు, అది రిబ్బన్ పోగొట్టి నాకు నచ్చదని అర్థం. తర్వాత ఏమంటున్నాం ఇక్కడ? నెక్స్ట్ వన్, ఐ డిడెంట్ లైక్. సింపుల్ పాస్ట్ అయితే ఎందుకని డిడెంట్ వస్తే ఇక్కడ V2 కాబట్టి పక్కన V1 రావాలి, లైక్. తర్వాత ఏంటంటే ఐ వోంట్ లైక్, నాకు నచ్చదు, ఫ్యూచర్ లో నచ్చదని అర్థం. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ వన్ అండి, కరకర శబ్దం చేస్తూ నా పక్కన కూర్చొని తినవద్దు. ఓకే సార్. డోంట్ సిట్ ఇది కూడా ప్రెజెంట్ లోనే ఉంది సార్, నెగిటివ్ లో ఉంది సార్. ఇది కాదు, మీరు టెన్సెస్ కి వెళ్ళిపోయారు. డోంట్ సిట్ అంటే ఏంటి? ఇది టెన్సెస్ కానే కాదు. ఏది మేడం? ఇంపరేటివ్. Imperative, sir. టెన్సెస్ కాదు సార్. అదే నాకు ఇది ఇంపరేటివ్ అంటేనే నాకు ఇది కొత్తగా ఉంది సార్. ఈ రోజు ఏమి అర్థం కాలేదు సార్ ఇంపరేటివ్ అంటేనే. అర్థం కాలేదా? అయితే సార్. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇంపరేటివ్ అనేది ఒక టాపిక్ సార్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తా చూడండి. డబ్బులు అడుగు, ఆస్క్ ఫర్ మనీ అంటే దీనికి ఫార్ములా ఉంటుంది సార్. ఇంపరేటివ్ అంటే దీంట్లో వర్బులు కూడా ఏం లేదు సార్. దీంట్లో వర్బ్ ఏం లేదు, ఈ జామ్ ఆర్ ఏమీ లేదు సార్. చెప్తా సార్, ఇంకేముండవు ఇందులో. ఇది అపోనెంట్ పర్సన్ తో మాట్లాడేటప్పుడు చెప్తాం అనమాట. కూర్చో, లే, స్విచ్ అయ్యి, కాఫీ ఇవ్వు, బయటికి వెళ్ళు, టీవీ పెట్టు, బట్టలు ఉతుకు. ఓకే సార్. ఎస్ సార్, ఎస్ సార్, అండర్స్టూడ్ సార్. డబ్బులు అడుగు, కూరగాయలు తీసుకురా, లోపలికి రా, టీ తాగు, ఇడ్లీ తిను అంటాం చూడండి. వాటికి ఈ పాజిటివ్ చూడండి, ఇక్కడ ఇచ్చా మీకు పైన క్లియర్ కనపడుతుంది చూడండి. ఇవి ఇంపరేటివ్ అనేది గుర్తుపెట్టుకోండి. కమాండ్ 2 సెంటెన్స్ ఉంటాయి సార్. కమాండ్ 2. తర్వాత ఏముంటాయి? రిక్వెస్ట్ 2 సెంటెన్స్లు అనమాట, 2. తర్వాత పర్మిషన్ 2 ఉంటాయి. అది 3 ఉన్నాయి సార్. అక్కడ కనిపిస్తా ఉంది సార్. కమాండెడ్, రిక్వెస్ట్ అండ్ ప్రొహిబిషన్ అని ఉంది సార్. 3 పర్మిషన్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఒకటి నేర్పిస్తాను చక్కగా. చాలా ఈజీ టాపిక్ ఇది. రోజు మాట్లాడుతుంటాం పిల్లలతో కానీ అంతమంది. ఇది ఒక టాపిక్ ఇది. అది మామూలుగా వితౌట్ నోయింగ్ వీఆర్ స్పీకింగ్ సార్ దట్ వన్. కానీ నేనేం చేస్తున్నా, మీకు మీ ప్యాటర్న్ తెలిసింది అనుకోండి, ఇక ఏదైనా మాట్లాడొచ్చు కదా. అది నిజమే సార్. ఫార్ములా ఇది ఈ వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది
ఫుల్ స్టాప్ ఉంటుంది, ఇంకేముండవు. ఆస్ ఫర్ మనీ. ఇప్పుడు చూడండి, ఆస్క్ డబ్బులు అడుగు అంటే ఆస్క్ ఫర్ మనీ. ఆస్క్ అనేది వెర్బ్, ఫర్ మనీ ఆబ్జెక్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్ డబ్బులు అడగవద్దు, డోంట్ ఫర్ ఆస్క్ మనీ. నెక్స్ట్ వన్ దయచేసి డబ్బులు అడుగు, ప్లీజ్ ఆస్క్ ఫర్ మనీ. తర్వాత దయచేసి డబ్బులు అడగొద్దు, ప్లీజ్ డోంట్ ఆస్క్ ఫర్ మనీ. తర్వాత నన్ను డబ్బులు అడగనివ్వు, లెట్ మీ ఆస్క్ ఫర్ మనీ. లెట్ మీ నాట్ ఆస్క్ ఫర్ మనీ. నేను ఇదే ప్లేస్ లో మీకు ఒకటి ఇస్తా సార్, వెర్బ్ ట్రై చేయండి. సార్ ఓకే ఓకే సార్. సార్. తర్వాత నెక్స్ట్ వన్ కూరగాయలు తీసుకురా. బ్రింగ్ వెజిటబుల్ సార్. ఇదేంటి పాజిటివ్ కమాండ్ అనమాట. బ్రింగ్ వెజిటబుల్స్. రెండోది ఏంటి సార్, తెలుగులో ఏం చెప్పాలి? ఇక్కడ డబ్బుల దగ్గర ఏం చెప్పాలి? కూరగాయలు చెప్పండి. కూరగాయలు తీసుకురావద్దు. డోంట్ బ్రింగ్ వెజిటబుల్స్. ఇది రెండో ప్యాట్. మూడోది దయచేసి కూరగాయలు తీసుకురా. బ్రింగ్ ప్లీజ్ బ్రింగ్ వెజిటబుల్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ దయచేసి కూరగాయలు తీసుకురావద్దు. డోంట్ బ్రింగ్ వెజిటబుల్స్. ప్లీజ్ డోంట్ బ్రింగ్ వెజిటబుల్స్. ప్లీజ్ పెట్టాలి. నెక్స్ట్ వన్ సార్, నన్ను కూరగాయలు తీసుకురానివ్వు. లెట్ మీ బ్రింగ్ ఫర్ వెజిటబుల్స్. పర్ర ఉండదు ఇక్కడ, మా మనీ కార్డ్ పర్ర పెట్టలేదు సార్. లెట్ మీ బ్రింగ్ వెజిటబుల్స్. నెక్స్ట్ వన్, నన్ను కూరగాయలు తీసుకురానివ్వద్దు. లెట్ మీ నాట్ బ్రింగ్ వెజిటబుల్స్. లెట్ మీ నాట్ చెప్పొచ్చు సార్, లేకపోతే డోంట్ పెట్టొచ్చు ముందే. డోంట్ లెట్ మీ అని చెప్పేయచ్చు. ఓకే సార్. లెట్ మీ నాట్ బాగుంటుంది సార్. లెట్ మీ నాట్ బ్రింగ్ పొలైట్ సార్. లెట్ మీ నాట్ పొలైట్. సరే సార్. ఓకే సార్, ఇది ఫార్మల్ లాంగ్వేజ్ లో వాడతాం. అంటే నేను దిస్ ఈజ్ యూజింగ్ సార్, బట్ వితౌట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని తెలియకుండా మాట్లాడుతున్నాను సార్. అది ఏమనేది తెలియకుండా మాట్లాడుతున్నాను అంతే, ఏముండదు. ఎస్ సార్, చాలా సింపుల్ సార్. ఇది వచ్చేస్తే మనకి కూర్చోరా అంటాం చూడండి. సార్ కూర్చోరా అంటే ఏం చెప్పాలి? కమన్ సిటియర్. కమన్ సిటియర్. అది వచ్చి కూర్చొని అర్థం. అది కమ్ సిటియర్. కమ్ సిటియర్. మేడం కమ్ము లేదు ఇక. ఓకే సిటియర్. ఆర్డర్ సిటియర్. మీరు తెలుగులో చెప్పండి. కూర్చో. కూర్చో. కూర్చోవద్దు. సిటియర్. డోంట్ సిటియర్. ప్లీజ్ సిటియర్. ప్లీజ్ సిటియర్. ప్లీజ్ సిటియర్. ప్లీజ్ డోంట్. అదే సార్. ప్లీజ్ సిటియర్. ప్లీజ్ సిట్. ప్లీజ్ సిటియర్. ప్లీజ్ డోంట్ సిటియర్. Let me sit. Let me sit here. Let me sit here. Let me not. Let me not sit here. తెలుగులో చెప్పండి. ఇక్కడ కూర్చోవద్దు. ప్లీజ్ లెట్ మీ నాట్ సిట్ హియర్ అంటే మీరు ఆర్డర్ వెళ్ళండి. కూర్చో. కూర్చో. కమ్ సిట్ హియర్. డోంట్ సిట్ హియర్. సార్ తెలుగులో ఇక్కడ కూర్చోవద్దు. ఇక్కడ కూర్చో. ఇక్కడ కూర్చోవద్దు. ఫస్ట్ ఏంటి? ఇక్కడ కూర్చో. ఇంగ్లీష్ చెప్పండి. సిట్ హియర్ సార్. ఓకే. రెండోది డోంట్ సిట్ హియర్. తెలుగు టు ఇంగ్లీష్ వెళ్ళండి. ఇక్కడ కూర్చోవద్దు. ఇక్కడ కూర్చోవద్దు. డోంట్ సిట్ హియర్. వెరీ గుడ్. ప్లీజ్ సిట్ హియర్. తెలుగు ఇక్కడ వచ్చి కూర్చో. దయచేసి ఇక్కడ వచ్చి కూర్చో. ఫోర్త్ వచ్చి ప్లీజ్ డోంట్ సిట్ హియర్. తెలుగు మే బోలియే. ఇక్కడ వచ్చి దయచేసి ఇక్కడ కూర్చోవద్దు. తెలుగు చెప్పి ఇంగ్లీష్ చెప్పడం అలవాటు చేసుకోండి. చాలా అవును సార్. తర్వాత డబ్బులు అడగవద్దు. డోంట్ సిట్ హియర్. కాదు, డబ్బులు ఎందుకు వచ్చింది సార్? డబ్బులు రాస్తారు. డబ్బులు రాలేదు. నన్ను డబ్బులు అడగనివ్వు అంటే లెట్ మీ. తెలుగులో నన్ను ఇక్కడ కూర్చొనివ్వు అని అర్థం. అక్కడ మనము ప్యాటర్న్ తెలుగు చూస్తున్నాం కదా సార్. అది అప్పుడే మైండ్ కి రావడం లేదండి. నేను ఏం మాట్లాడుతున్నా, వర్క్ చేంజ్ చేయాలి కదా అనేది రావట్లేదు. నన్ను ఇక్కడ కూర్చొనివ్వు.
రేయ్ నన్ను తిన్నవరా బాబు, నన్ను కూర్చొనివరా, నన్ను నిద్రపోనివరా. లెట్ మీ సిట్ హియర్, లెట్ మీ ప్లీజ్, లెట్ మీ సిట్ హియర్, నెక్స్ట్ లెట్ మీ నన్ను నాట్ సిట్, లెట్ మీ నాట్ సిట్ హియర్. తెలుగు. నన్ను ఇక్కడ కూర్చొనివ్వవద్దు. మేడం మీరు చెప్పండి, చపాతీ తిను. Eat chapati. Don't తెలు- eat తెలుగు టు ఇంగ్లీష్ ఏమవుతుంది? chapati tinu. Don't eat chapati. Chapati తినవద్దు. Don't eat chapati. దయచేసి చపాతీ తిను. డోంట్ eat. ప్లీజ్ eat చపాతీ. దయచేసి చపాతీ తినవద్దు. ప్లీజ్ డోంట్ eat చపాతీ. నన్ను Yeah. చపాతీ తిననివ్వు. లెట్ మీ ఈట్ చపాతీ. నన్ను చపాతీ తిననివ్వద్దు. లెట్ మీ నాట్ ఈట్ చపాతీ. సార్ ఇలా కాఫీ తాగు అన్నాం, చెప్పండి సార్ కాఫీ తాగు. సార్ కాఫీ తాగు. డ్రింక్ కాఫీ, డ్రింక్ కాఫీ, యా డ్రింక్ కాఫీ, డోంట్ డ్రింక్ కాఫీ. తెలుగు టు ఇంగ్లీష్ చెప్పేయండి. డ్రింక్ కాఫీ, కాఫీ తాగు. డోంట్ డ్రింక్ కాఫీ, కాఫీ తాగవద్దు. ఆహా, తెలుగే ముందు, తర్వాత Yes, sir. ఇంగ్లీష్. Yes, తెలుగు sir. ముందు. కాఫీ తాగు. డ్రింక్ కాఫీ, కాఫీ తాగవద్దు. డోంట్ డ్రింక్ కాఫీ, యా డోంట్ డ్రింక్ కాఫీ. ప్లీజ్ డ్రింక్ కాఫీ. దయచేసి కాఫీ తాగు. ప్లీజ్ దయచేసి కాఫీ తాగవద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ కాఫీ. ఎస్. ఫోర్త్, లెట్ మీ డ్రింక్ కాఫీ. తెలుగు. నన్ను కాఫీ తాగనివ్వు. లెట్ మీ నాట్ డ్రింక్ కాఫీ. నన్ను కాఫీ తాగనివ్వవద్దు. లెట్ మీ నాట్ డ్రింక్ కాఫీ. ఎస్ సార్. కష్టపడి చెప్పినట్లు సార్ ఇది. మేడం ఏమో ఇక్కడ మేడం ఈజీగా చెప్పేస్తా ఉంది. అలవాటు సార్, అలవాటు ఏం లేదు అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు రెండో వచ్చింది ఇక్కడ డైలాగ్ లో, అందుకే మొదలు ఫస్ట్ ఏప్రిల్ నెలలో తీసుకున్నప్పుడు జ్యోతి చెప్తా ఉండేది అక్కడ. ఇక్కడేమో ఈ మేడం పేరు తెలియదు కానీ మేడం చెప్పేస్తాను టకాటకా అని. తనుజ గారు. ఓకే 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 ఓకే. ఓకే, డోంట్ సిట్ నెక్స్ట్ టు మీ అంటే నా పక్కన, నెక్స్ట్ టు మీ అని నా పక్కన కూర్చోవద్దు. ఓకే, వైల్ ఈటింగ్, వైల్ మేకింగ్ క్రంచింగ్ నాయిస్ అన్నారు. వైల్ మేకింగ్ అనుకుంటూ, అంటే కరకర శబ్దం చేస్తూ నా పక్కన కూర్చోవద్దు అని డైలాగ్ అనమాట ఇది. తర్వాత నాకు చిరాకు. మేడం గారు సార్ చెప్పండి, నాకు చిరాకు అంటే ఏంటి? ఇట్ ఇరిటేట్స్ మీ. నాకు చెప్పాల్సింది ఏంటి? ఇది ఏ ఫార్ములానో చెప్పాలి. ఏ సిచ్యువేషన్? సింపుల్. సింపుల్. ఇట్ ఇరిటేట్ మీ. సార్ ఇవి టెన్సెస్ కాదు కదా. ఇట్ ఇరిటేట్స్ అన్నారు. ఇరిటేట్ V1, V2 ఇరిటేటెడ్, V3 ఇరిటేటెడ్, V4 ఇరిటేటింగ్. ఓకే సార్, V5 ఇరిటేట్స్ అని, ఇది V5 కింద వచ్చింది. ఇరిటేట్స్ అంటే V5 సార్. ఎగ్జాక్ట్లీ సార్. V5 ప్రజెంట్ టెన్స్ లో ఉంది సార్. అది సింపుల్ ప్రెజెంట్ సార్. అవును సార్, ప్రజెంట్ టెన్స్ లో సింపుల్ ప్రజెంట్ సార్. మీకు సింపుల్ ప్రెజెంట్ లోనే మనకి V5 వచ్చింది మేడం. ఈ షీ ఇట్ రాము సీత లక్ష్మణకు వస్తుంది సార్ అది. అవును సార్. ఇప్పుడు ఫస్ట్ లో సింపుల్ ప్రెజెంట్ మనకు టేబుల్ చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. మన సిలబస్ లో ఫస్ట్ టేబుల్ చూస్తే మీకు క్లియర్ గా చూడండి మేడం, ఇక్కడ ఉంది కదా ఫార్ములా, చూడండి ఇక్కడ ఉంది కదా సింపుల్ ప్రెజెంట్ ఫస్ట్ ది ఇది. ఇప్పుడు ఐ పెట్టారు అనుకోండి, ఐ ఇరిటేట్ అవుతుంది. ఓకే మేడం, ఐ, వై, యూ, దే, బాయ్స్ అండి, వీటికి ఏమవుతుంది? ఇరిటేట్ వచ్చింది. తర్వాత ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, రామ్ కానీ, వీటికి V5 వచ్చిందండి. అంతే. మీరు గుర్తుపెట్టు చూసారా? మనం నేర్చుకుంటాం కానీ అది గుర్తు రావట్లేదు. అది ఎందుకంటే అది అలా ఉంటుంది. మన ప్రాక్టీస్ అనేది అంత బాగా చేస్తేనే. సార్ డైలాగ్ ఎందుకు చెప్పానంటే సార్, డైలాగ్ లో ఇప్పటి వరకు ఏమేమి కనిపించేది చూసు కదా. ఇదేమో ఇంపరేటివ్ అంటారు, ఇదేమో బీ ఫామ్, ఇదేమో
సింపుల్ పాస్ట్ లో ఇచ్చాడు. ఇది వచ్చేసరికి ఏముంది మళ్ళీ సింపుల్ పాస్ట్ ఇది కూడా. నెక్స్ట్ ఇది ఓన్లీ నేమ్స్ ఏవి రిబ్బన్ పకోడా నెక్స్ట్ క్రాకర్స్ అన్నాడు. తర్వాత హియర్ యూ గో అంటే సింపుల్ ప్రెజెంట్ ఇది. యూ గో, ఐ యు గో, గో. ఎస్ సార్. యూ గో, దే గో, బాయ్స్ గో. హీ వచ్చింది అనుకోండి హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్ అంట. తర్వాత హ్యావ్ సమ్ అనేది ఇంపరేటివ్. తర్వాత డిడింట్ ద చిల్డ్రన్ లైక్ అనేది ఏంటి సింపుల్ పాస్ట్ నెగటివ్ క్వశ్చన్ మేడం. అది అట్లా రావాలి మీకు. దే స్మెల్ ఆయిల్ అంటే సింపుల్ ప్రెజెంట్ ఇది. దే ఆర్ నాట్ గుడ్ ఇది బీ ఫామ్. ఐ లైక్ ఇట్ దెమ్ సింపుల్ పాస్ట్ మళ్ళీ ఇంపరేటివ్ ఇది డోంట్ సిట్. తర్వాత సింపుల్ ప్రెజెంట్. ఒక డైలాగ్ మనకి రావాలి అంటే ఇన్ని టాపిక్స్ తెలిసి ఉండాలి. అందుకే మీకు ఈ కాన్సెప్ట్ చెప్తుంది. అర్థమైంది సార్ మీకు? అర్థమైంది సార్, అర్థమైంది సార్, అర్థమైంది సార్. ఏ డైలాగ్ అయినా చూస్తారు మీరు, ఏ డైలాగ్ అని తీసుకోండి. ఏ డైలాగ్ తీసుకున్నా ముందు ఏం చేయాలి? ఇప్పుడు ఒక డైలాగ్ తీసుకున్నామంటే ఆ డైలాగ్ లో మనం ఏమేమి ఫార్ములాలు ఉన్నాయని చూసుకోవాలి సార్. అర్థమైంది సార్? అప్పుడు అలవాటు అవుద్ది. మీరు ఏదైనా తీసుకోండి, అప్పుడు ఆ డైలాగ్ లో ఖచ్చితంగా ఏంటనేది మీకు తెలిస్తే. బట్ మాకు ఇంత ముందు కూడా నేను నేర్చుకున్నప్పుడు ఇంప్రెసివ్ అనేది చూపిలేదు సార్. మీరు అప్పుడు ఇంత ముందు చెప్పలేదు, ఇది టాపిక్ రాలే. అదే సార్. ఇప్పుడు ఇది ఉంది, ఈ డైలాగ్ ఉంది సార్. ఈ డైలాగ్ లో ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ప్లీజ్ టెల్ మీ చెప్తారా? నేనా సార్? చెప్పొచ్చు. ప్లీజ్ టెల్ మీ అంటే ఏంటి చెప్పండి, ఏ టాపిక్ చెప్పండి. ప్లీజ్ టెల్ మీ అంటే మామూలుగా దయచేసి చెప్పండి అని వస్తుంది. టాపిక్ సార్. మేడం చెప్పండి. ఇంపరేటివ్ సార్. మొత్తం చెప్పేయండి. ప్లీజ్ టెల్ మీ, డోంట్ ప్లీజ్ టెల్ మీ. ప్లీజ్ టెల్ మీ నా ఫస్ట్ ది ఇప్పుడు దా చెప్పాను నేను గొంతు టెల్ పోయేటట్టు. మీ, టెల్ మీ, ఫస్ట్ ది ఏంది మేడం? టెల్ మీ సార్. మరి ఏంది మేడం మీరు మర్చిపోతే ఎట్లా మేడం? ఇట్లా అయితే నాకు ఎట్లా వస్తుంది? నాకు ప్రదేశంగా చూడండి ఇప్పుడు. టెల్ మీ, డోంట్ టెల్ మీ, ఆ, ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ డోంట్ టెల్ మీ, లెట్ మీ టెల్ మీ, లెట్ మీ నాట్ టెల్ మీ. అవును సార్. నెక్స్ట్ సార్. సార్ అర్థమైంది సార్? ఇది ఇంపరేటివ్ లో మూడోది. సార్. ఇంపరేటివ్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. సార్ అది తర్వాత ఏంటి? యామ్ ఐ స్పీకింగ్ టు మిస్టర్ బుజ్జిబాబు అనే సెంటెన్స్ ఉంది. సార్ ఇది ఏం చెప్పండి, ఏ టాపిక్ చెప్పండి? అమ్మాయి స్పీకింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ గా వస్తుంది సార్. అప్పుడు దాంట్లో ఎన్నో ఉంటాయి? 6 ఉంటాయి కదా. ఎన్నోది ఇది? అమ్మాయి స్పీకింగ్ అది థర్డ్ సార్. థర్డ్ వన్. సార్ మొత్తం 6 పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ సార్. దిస్ వన్ మొత్తం చెప్పండి 6 మరి. ఇంట్రాగేటివ్ కాదు సార్, ఫస్ట్ చెప్పండి. ఓకే, ఫస్ట్ చెప్తాను సార్, చెప్తాను సార్. ఐ ఆమ్ స్పీకింగ్ బుచ్చిబాబు, ఐ ఆమ్ నాట్ స్పీకింగ్ బుచ్చిబాబు, ఐ స్పీకింగ్ బుచ్చిబాబు. వెరీ గుడ్. హౌ ఐ ఆమ్ స్పీకింగ్ బుచ్చిబాబు, యామ్ ఐ నాట్, ఐ నాట్ స్పీకింగ్ బుచ్చిబాబు. ఫిఫ్త్ వన్ వచ్చి వై ఆమ్ ఐ స్పీకింగ్ బుచ్చిబాబు, వై ఆమ్ నాట్ స్పీకింగ్ బుచ్చిబాబు. అది సార్. ఇది మూడోది. అట్లా గుర్తుపట్టాలి టాపిక్స్ మీకు. అందుకే సింపుల్ ప్రెజెంట్ అడిగితే రాలా మేడం పొద్దున. ఇట్లా గుర్తుపెట్టారనుకోండి మీకు ఏమవుతుందంటే మొత్తం అన్ని టాపిక్స్ కలేసారు మీరు. అన్ని ప్లేట్లు వేసేసుకొని మొత్తం రోజు తింటున్నాను కానీ ఇదేంటి ఇప్పుడు, ఇది పప్పు, ఇది చట్నీ అనేది చూసుకోవట్లా మేడం. అందుకనే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూసారనుకోండి, ఇప్పుడు మేడం వెంటనే చెప్తారులేదు చూద్దాం. ఐ కేమ్ అన్నారు మేడం. ఐ కేమ్ అనేది చెప్పండి. ఐ కేమ్ టు బై యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అన్నారు. ఈ సెంటెన్స్ ని చెప్తారని చూద్దాం. తనుజ గారు సింపుల్ పాస్ట్ ఎలా చెప్పారో చెప్పాలి మాకు. ఐ సబ్జెక్ట్, వెర్బ్ కేమ్, వెరీ గుడ్. ఆబ్జెక్ట్ బై, టు బై యువర్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇది ఓకే. ఇప్పుడు పాజిటివ్ చెప్పారు, బానే ఉంది. మొత్తం 6 ఉంటాయి కదా సార్? 6 ఉంటాయి కదా సార్? పొద్దున్న అవును సార్, అవును సార్. ఎస్ సార్. సింపుల్ పాస్ట్ 6 చెప్పండి మేడం. నేను
ఏమన్నారు? నేను స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ కోసం వచ్చాను అనేది పాజిటివ్. దీని నెగిటివ్ చెప్పండి. I తెలుగులో చెప్పండి ముందు. నేను స్పోకెన్ బుక్ కోసం రాలేదు. రాలేదు. ఇంగ్లీష్ చెప్పాలి ఇప్పుడు. ఐ డిడ్ కమ్ అని చెప్పి వస్తుంది సార్ అది. అంతే, వెరీ గుడ్ సార్. డిడ్ వస్తే వి వన్ వచ్చింది. ఐ డిడ్ కమ్ టు బై స్పోకెన్ ఇంగ్లీష్ బుక్. Did I come to buy spoken English book? క్వశ్చన్. Question interrogation now 3. Why didn't I buy? కాదు. నాలుగవది అది నాకు ఎప్పుడు కష్టంగా ఉంది. కొద్ది క్లూ ఇవ్వండి సార్. సార్ డిడ్ పెట్టి డిడ్ యూ అన్నారు కదా, డిడ్ ఐ అన్నారు కదా, డిడ్ ఐ అని ఉంటాయి. Didn't I buy spoken English book? Why yes sir. Why didn't I buy spoken English book? Why didn't I not buy spoken English book? అయితే ఇప్పుడు మేడం రాలేదు కాబట్టి ఒకటి నేర్పిద్దాం. మేడం Yes, గారు, sir. హలో మేడం, అరుదే sir, signal లేదు sir. సిగ్నల్ లేదు. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలంటే నేను చెప్పింది మీరు ఏం టిఫిన్ చేశారు మేడం ఈరోజు? Oats sir. ఓట్స్ చేశారు. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పాలి? చేశారు కాబట్టి అయిపోయింది కాబట్టి ఐ ప్రిపేర్డ్ ఓట్స్ అని చెప్పండి. దాన్ని మొత్తం 6 చెప్తాం. సార్ ప్రిపేర్డ్ అయిపోయింది కాబట్టి సార్ ప్రిపేర్డ్ ఓట్స్ అన్నారు, అయిపోయింది. ఇది నా V2 క్వశ్చన్ సార్ ఇది యాక్చువల్ గా. మొత్తం దీన్ని మేడం నెగిటివ్ చెప్తాం దీనికి. మేడం చెప్పండి మీరే. I prepared oats. I prepared not oats. I didn't prepare అనాలి. V1 నెక్స్ట్ ది. I didn't prepare నేను అంటే oats. మీకు ఈజీగా ఉంటుందని తెలుగు చెప్పుకొని ఇంగ్లీష్ చెప్పుకోండి, ఎప్పటికీ సక్సెస్ అవుతారు. చాలా త్వరగా అవుతుంది. తెలుగు టు ఇంగ్లీష్ చెప్పుకోండి ఎప్పుడు కూడా. మాస్టర్ అంతే సార్ అండర్స్టూడ్ సార్. అవును సార్. చక్కగా హ్యాపీ అసలు విజిలేసుకుంటూ ఇంగ్లీష్ మాట్లాడతారు. అంత ఫ్లూయెంట్ వచ్చింది, ఎందుకంటే తెలిసింది కదా ఏది మాట్లాడుతున్నాం అనేది. నేను ఓట్స్ చేశాను, ఓట్స్ తిను ప్రిపేర్ చేయలేదు. ఐ డిడ్ంట్ ప్రిపేర్. అట్లా నేను చేశానా అని చెప్పాలి. మూడోది ఎస్ మ్యామ్. మీకు తెలియకపోతే నేనేమంటున్నానంటే, మీకు తెలియకపోతే ఒకటి చెప్తాను. ఇది నేను ఎలా చెప్తున్నామంటే, మేము మాస్టారు ఇదిగోండి సార్, మన మెటీరియల్ చెప్పాక మీకు 45 పేజెస్ ఉంది కదా మనకి. మన స్పోకెన్ ఇంగ్లీష్ లో కూడా 315 పేజెస్ లో కూడా ఉంది. నేనేం చేశానంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే మేడం చూడండి, మీకోసం చెప్తున్నాను నేను. హలో సార్ సిగ్నల్ స్లో ఉంది సార్. ఇదిగోండి మేడం, ఇది రెండోది ఐ సాంగ్. సార్ మళ్ళీ దీంట్లో రెండోది మళ్ళీ నెగిటివ్. ఓకే, మళ్ళీ మూడోది అంటే ఏంది? పాజిటివ్ క్వశ్చన్స్ లో కూడా మూడోది రెండోది. తర్వాత నెక్స్ట్ వన్ సార్ నెగిటివ్ లో కూడా సెకండ్ది. ఇలా ఒక్కో దాంట్లో ఒకటి తీయాలి ఇప్పుడు మీరు. అది సింపుల్ పాస్ట్ మాత్రమే చెప్పేటప్పుడు నేను మిమ్మల్ని మీరు చెప్పేది అదే సార్. ఇది చూడండి, ఇప్పుడు WH పాజిటివ్ క్వశ్చన్ సింపుల్ పాస్ట్. నెక్స్ట్ వన్ WH పాజిటివ్ నెగిటివ్. చూడండి ఇక్కడ ఉంది మేడం. ఒకటి చెప్పండి మీరు ఓపెన్ చేసుకొని. ఇదిగోండి ఫస్ట్ చెప్పండి. ఐ ప్రిపేర్డ్ వర్డ్స్ అన్నారు కదా, ఒకటి చెప్పండి. రెండోది I prepared words. I did not prepare words. నెక్స్ట్ వన్. Did you అంతే. Did you prepare words? ప్రిపేర్ V1. Did you prepare words? Won't you prepare words? Didn't you? Sorry sir. Didn't you prepare words? WH positive.
WHO. Why did you చెప్పాలి. ఆ, why did you prepare votes? అవును. నెక్స్ట్ ఇది Why did not you prepare votes? ఇప్పుడు సింపుల్ పాస్ట్ 6 చెప్పాం. అదే సింపుల్ ప్రెజెంట్ అయితే ఫస్ట్ 6 చెప్పాలి. సింపుల్ ఫ్యూచర్ 6 చెప్పాలి. సింపుల్ ఫ్యూచర్ మాత్రం 3 చెప్పుకుంటూ రావాలి అక్కడి నుంచి. సార్ అర్థమైంది సార్? సార్ మీకు అర్థం అవుతుందా? అదే ఆమె ఇప్పుడు 3 మీరు చేంజ్ చేస్తున్నారు కదా, అది ఎందుకు అది ఇది అని నాకు అర్థం కాలేదు సార్. ఇది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు 6 ప్యాటర్న్ ఉన్నాయి కదా సార్ ఇవి. అది తెలుసు సార్. అది ఆ, పాజిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్, అది WHO క్వశ్చన్ సార్. అది తెలుసు సార్ నాకు. మీకు తెలుసు కదా. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ లో ఏం చేసి సింపుల్ తీసుకుంది ఏంటి? ఐ సింగ్ ఏ సాంగ్ డైలీ. ఇక్కడ ఐ సింగ్ చేస్తాం డైలీ సింపుల్ ప్రెజెంట్. సార్ కానీ మేడం ఇప్పుడు తయారు చేశారు కాబట్టి సింపుల్ పాస్ట్. ఐ ప్రిపేర్డ్ అన్నారు V2 కదా. అవును సార్, అవును సార్. ఐ ప్రిపేర్ వర్డ్స్ అన్నారు పాజిటివ్. అవును సార్. దీంట్లో పాజిటివ్ లో రెండోది చెప్పారు కదా, మళ్ళీ నెగిటివ్ లో రెండోది చెప్పండి, అర్థం అవుతుంది మీకు. నెగిటివ్ లో రెండవది ఇదిగోండి రెండోది ఏముంది? ఆ డిడింట్ ఉంది సార్ అక్కడ. ఇక్కడ ఐ డిడెంట్ సింగ్ కదా, ప్రిపేర్ కదా మామూలుగా ఇప్పుడున్న ఐ డెంట్ ప్రిపేర్ సార్. అది అక్కడ వస్తుంది. ఐ డెంట్ ప్రిపేర్ ఓట్స్. ప్రిపేర్ వర్డ్స్ అన్నారు. ఓకే, మళ్ళీ 3 దాంట్లో మళ్ళీ సింపుల్ పాస్ తీయాలి. డిడ్ ఐ ప్రిపేర్ అని వస్తుంది సార్. డిడ్ ఐ ప్రిపేర్ ఓట్స్ అంతే. కాకపోతే ఇక్కడ మనం యూ పెట్టుకున్నాంలే, డిడైనే. ఓకే. డిడ్ యూ ప్రిపేర్ ఓట్స్. తర్వాత మళ్ళీ ఇందులో నెగిటివ్ రెండోది నెగిటివ్ లో ఓట్లో డిడ్ అది రొంత కన్ఫ్యూజన్. డిడెంట్ యూ ప్రిపేర్ ఓట్స్. అది తర్వాత మళ్ళీ WH వర్డ్ లో రెండోది. వై డిడెంట్ యూ ప్రిపేర్ ఓట్స్. వై డిడెంట్ నాట్ ప్రిపేర్ ఓట్స్. చూడండి, చూసి చెప్పండి. వై డిడ్ యూ ప్రిపేర్ ఓట్స్ ఎస్టర్డే. నెక్స్ట్ ది ఆరోది వై డిడెంట్ యూ నాట్. ఎస్ సార్. వై డిడెంట్ యూ నాట్ ప్రిపేర్ ఓట్స్. వై డిడెంట్ యూ ప్రిపేర్ అని చెప్తారు. ఇది ప్యాటర్న్. అంటే సింపుల్ పాస్ట్ అయితే మొత్తం రెండు చెప్తున్నారు. 6. దీనికి తెలుగు ఇంగ్లీష్ 2 ఉంటాయి. నేను ఇచ్చిన దాంట్లో చూడండి కావాలంటే పైన ఉంటాయి. దీంట్లో తెలుగు చెప్పాలంటే ఏం చెప్పాలి సార్? ఇప్పుడు నేను నిన్న ఒక పాట పాడాను ఉంది ఇక్కడ. తెలుగులో ఏం చెప్తాను? తెలుగు చెప్పండి మేడం మీరు. సార్ నేను నిన్న ఒక పాట పాడాను. అది ఓకే. ఇప్పుడు వర్డ్స్ గురించి కదా సెంటెన్స్. ఓకే, నేను నిన్న ఓట్స్ వండాను, తయారు చేశాను, ఏదని చెప్పొచ్చు మేడం. ఈ నిన్న కాదు కదా, ఇంత కదా, ఆ ఫ్యూ మినిట్స్ ఎగో అనొచ్చు ఇక్కడ. నిన్న ప్లేస్ లో తయారు చేశాను. రెండోది నేను నిన్న ఓట్స్ తయారు చేయలేదు. నిన్న అనే ప్లేస్ లో మార్చుకోండి. నిన్నే బట్టి కొట్టకూడదు మీరు. 3 మినిట్స్ ఎగో అని చెప్పండి, హాఫ్ అన్ అవర్ ఎగో అని చెప్పండి, మధ్యాహ్నం అని చెప్పండి, ఆఫ్టర్నూన్, మార్నింగ్ చెప్పొచ్చు, మార్చుకోవాలి. నేను మార్నింగ్ ఓట్స్ తయారు చేయలేదు. చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి ఇప్పుడు. క్వశ్చన్స్ మూడోది నువ్వు. రెండోది విల్ యూ. తెలుగు సార్. నువ్వు రేపు ఓట్స్ తయారు చేసావా మేడం? సింపుల్ పాస్ట్ మాత్రమే చెప్పుకుంటున్నాం మనం. నువ్వు మార్నింగ్ ఓట్స్ తయారు చేసావా? మళ్ళీ ఇదే సింపుల్ పాస్ట్ నెగటివ్. నువ్వు మార్నింగ్ ఓట్స్ తయారు చేయలేదా? వెరీ గుడ్. నెక్స్ట్ WH పాజిటివ్ క్వశ్చన్ చెప్పండి. నువ్వు మార్నింగ్ ఎందుకు ఓట్స్ తయారు చేసావు? వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఏంటి? నెగటివ్. నువ్వు మార్నింగ్ ఎందుకు ఓట్స్ తయారు చేయలేదు? ఓకే, ఇది సార్ మీ వీక్నెస్ కూడా ఇదే సార్. ఎందుకంటే 6 అనేది చెప్పాలి సార్. అందులో ఒకటి తీసుకోవాలి మీరు. 6
మనం పొద్దున్న చెప్పుకున్నాం కదా, సార్ అలా ఈ ప్యాటర్న్ లో ఉంటుంది. ఓకే సార్, ఓకే మ్యామ్, వి షల్ మీట్ నెక్స్ట్ క్లాస్ టుమారో సార్. టుమారో షల్ మీట్. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సార్, డైలాగ్ థ్యాంక్ యూ. చూసారుగా, డైలాగ్ లా చేయాలి, మొత్తం అన్ని టాపిక్స్ అవసరం. సార్ దానికి విడగొట్టుకొని అప్పుడు తర్వాత అన్ని కలిపి మాట్లాడవచ్చు. సార్ ఒకటి కాన్వర్జేషన్ కంప్లీట్ చేశాను సార్ ఈరోజు. అవును, ప్లీజ్ ఒకసారి మళ్ళీ ఇది ఒరిజినల్ సార్, నిన్నటిది డూప్లికేట్, ఇప్పుడు ఒరిజినల్ అయిపోయింది సార్, నేను రికార్డ్ చేసుకున్నాను. ఓకే సార్, ఓకే సార్. మీకు పంపిస్తాను, తర్వాత కొద్దిగా కామెంట్ చేయండి సార్ ఏదన్నా దాని గురించి కొద్దిగా. సార్ షూర్. ఓకే మ్యామ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నైస్ టాక్ టు యు.